వెల్కమ్ టు షబానా రెసిపీ కోట్. ఈరోజు మన రెసిపీ దాల్ కిచిడి. దాల్ కిచిడి తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు చొప్పున బియ్యం, పెసరపప్పు, కందిపప్పు, మసూరా పప్పును వీడియోలో చూపిన విధంగా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల మిశ్రమాన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిన విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కిచిడి తయారీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటో, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ల చొప్పున పప్పుల మిశ్రమానికి ఎంత నీళ్లు సరిపోతాయో అంత కుక్కర్లోకి నీళ్లను యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. ఈ దాల్ కిచిడి రెసిపీని టేస్టీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వేడివేడిగా రెడీ అయిన ఈ దాల్ కిచిడి రెసిపీని ఒక బౌల్లో తీసుకొని ఆవకాయ నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.